హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకి జామ చెట్టు చూస్తే కాయలే గుర్తొస్తాయి. కానీ ఈ వీడియో చూశాక ఆకులు మాత్రమే చూస్తారు. అదేంటి అంటారా? చాలా సింపుల్‌గా జామాకులతో పొడవాటి హెయిర్ ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. జామాకులు ఎంత పవర్‌ఫుల్‌గా మీ హెయిర్ మీద పనిచేస్తాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతవరకు జామాకుల్ని మనం ఎందుకు నిర్లక్ష్యం చేశామా అని కూడా బాధపడతారు. కానీ ఇక మీదట బాధపడాల్సిన పనే లేదు. చాలా సింపుల్‌గా ఇంట్లోనే ఈజీగా ఈ హెయిర్ సిరమ్‌ని ప్రిపేర్ చేసుకుని వాడితే కేవలం 3 రోజుల్లోనే మీ హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. అంతేకాకుండా మీ హెయిర్ ఎంత హెల్తీగా తయారవుతుంది అంటే మాటల్లో చెప్పలేం. మీకు హెయిర్ కట్ చేసుకోవడానికి విసుగొస్తుంది కూడా. అంత అద్భుతంగా పొడవుగా జుట్టు పెరగడం మాత్రమే కాదు, ఈ రోజుల్లో అందరినీ వేధించే సమస్య వైట్ హెయిర్ కదా. ఆ వైట్ హెయిర్ కూడా చెక్ పెట్టడానికి ఈ రెమెడీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఈ వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మీ మీ హెయిర్ని రిపేర్ చేసే సూపర్ సిరం ఇది. కాబట్టి వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూసేయండి. ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ. మరి ఆ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. ముందుగా ఈ హెయిర్ సిరం ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జామాకులు. ఇవి ఒక గుప్పెడు వరకు తీసుకోండి. ఇవి అందరి ఇళ్లలో కాకపోయినా చాలా ఈజీగానే దొరుకుతాయి. ఇవి ఒక గుప్పెడు వరకు తీసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ జామాకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేయండి. ఎందుకంటే మనం దీన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈజీగా బ్లెండ్ అవ్వడానికి బాగుంటుంది. జామాకుల్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇది శరీరంలోని కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. దీంతో జుట్టు డ్యామేజ్ అవ్వదు, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జామాకుల్లో లైకోపిన్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. ఇది డేంజరస్ యూవీ కిరణాల నుంచి జుట్టును కాపాడుతుంది. ఇప్పుడు మనం తీసుకునే రెండవ ఇంగ్రీడియంట్ పింక్ కలర్లో ఉండే ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకోండి. ఉల్లిపాయల్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి కదా, గమనించండి. పింక్ కలర్లో ఉండే దాన్నే తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇలా మీడియం సైజులో ఉండే ఒక పింక్ కలర్ ఉల్లిపాయ సరిపోతుంది. దీన్ని పొట్టు ఒలిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇదే మిక్సీ జార్లో వేసేయండి. ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలకు, కుదుళ్ల బలానికి, జుట్టు రాలడం తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో సల్ఫర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు కుదుళ్లకు బ్లడ్ సర్క్యులేషన్ పెంచి కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడాన్ని వేగంగా అడ్డుకుని కొత్త జుట్టు వచ్చేలా సాయం చేస్తుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తలపై ఉండే చుండ్రు మరియు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఇప్పుడు మనం తీసుకోబోయే మూడవ ఇంగ్రీడియంట్ కరివేపాకు. ఇది అందరి ఇళ్లలో సర్వసాధారణంగా ఉంటుంది కదండి. ఇది 2 రెమ్మల వరకు తీసుకోండి, సరిపోతుంది. వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసి ఆకులు మాత్రం తీసుకుని మిక్సీలో వేసేయండి. ఇప్పుడు ఈ మూడింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఉల్లిపాయ వేస్తున్నాం కదా, దాంట్లో వాటర్ సరిపోతుంది. ఒకవేళ మీకు సరిపోలేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. తక్కువ మాత్రమే వేయాలి, ఎక్కువ వేయొద్దు. జుట్టు పెరుగుదలకు కరివేపాకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ప్రోటీన్లు, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు మరియు అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి, జుట్టు రాలడాన్ని తగ్గించి కొత్త జుట్టు పెరిగేలా సాయపడతాయి. కరివేపాకులోని పోషకాలు స్కాల్ప్ని ఉత్తేజపరిచి జుట్టు వేర్లను దృఢంగా మారుస్తాయి. అమైనో ఆమ్లాలు జుట్టు రాలడాన్ని అరికట్టి జుట్టును ఒత్తుగా పెంచుతాయి. ఇప్పుడు చూడండి, మనం మెత్తగా గ్రైండ్ చేసేసాం కదా. ఇంత మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక గిన్నెలో కాటన్ క్లాత్ వేసి ఆ క్లాత్లో ఈ పేస్ట్ వేసేయండి. మనం స్ట్రైనర్తో ఫిల్టర్ చేయాలి అంటే అంత ఈజీగా రాదు, ఇలా క్లాత్ వేసుకుంటేనే బాగా వస్తుంది. ఎందుకంటే మనం వాటర్ చాలా తక్కువ వేసాం కాబట్టి ఇలా క్లాత్లో వేస్తేనే మనకు జ్యూస్ మంచిగా కలెక్ట్ అవుతుంది. చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఉందో కదా ఈ జ్యూస్. ఇది నిజంగా హెయిర్కి అమృతం లాంటిది, అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా ఇంట్లో ఈజీగా తయారు చేసుకునే ఈ రెమెడీని అస్సలు మిస్ చేయొద్దు. ఎందుకంటే మనకి మార్కెట్లో దొరికే ఎలాంటి హెర్బల్ ప్రోడక్ట్ అయినా సరే
మన హెయిర్‌ని అంతో ఇంతో డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి కాస్త టైం తీసుకుని ఇలా చేసి చూడండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్‌లు ఉండనే ఉండవు. నేచురల్ పద్ధతిలో మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కేవలం 3 రోజుల్లోనే మీరు అద్భుతమైన రిజల్ట్ అయితే చూడగలరు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకున్న ఈ జ్యూస్ ఉంది కదా! ఇందులో మనం మరొక 2 ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేయబోతున్నాము. అవేంటి అంటే ఇప్పుడు ఈ జ్యూస్‌లో 1 స్పూన్ యాలోవెరా జెల్ వేసుకోండి. ఈ యాలోవెరా జెల్ వేసిన తర్వాత బాగా కలపండి. మీరు ఒకవేళ ఇంట్లో ఉండే కలబందను గనక వాడాలి అనుకుంటే ఇలా స్పూన్‌తో కలెక్ట్ చేసుకున్న ఈ కలబంద గుజ్జును గ్రైండర్‌లో వేసేయండి. అంటే మనం ముందుగా ఉల్లిపాయ, జామాకులు, కరివేపాకు వేసి గ్రైండ్ చేశాం కదా! వాటితో పాటే ఈ కలబంద గుజ్జు కూడా వేసి గ్రైండ్ చేసేయండి. చాలా చక్కగా జ్యూస్ అయితే కలెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు మార్కెట్‌లో దొరికే యాలోవెరా వేయాలి అనుకుంటే ఇలా జ్యూస్ తీసిన తర్వాత నేరుగా వేసేయండి. చక్కగా కలుస్తుంది. కలబంద జుట్టు పెరుగుదలకు, కుదుళ్లు బలపడేందుకు, చుండ్రును తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కుదుళ్లకు బ్లడ్ సర్క్యులేషన్ పెంచి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. తలలోని జిడ్డును, చుండ్రును తగ్గించి దురద నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జుట్టును సిల్కీగా, మృదువుగా మెరిసేలా చేస్తుంది. విటమిన్లు, అమైనో ఆమ్లాలు అందించడం ద్వారా జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఇక చివరిగా మనం కలపాల్సింది 1 స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ వేసుకోండి. ఒకవేళ మీరు కోకోనట్ ఆయిల్ వాడకుండా బాదం ఆయిల్ వాడుతుంటే అదన్నా వేసుకోవచ్చు, లేదా ఆముదం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అందరి ఇళ్లలో సర్వసాధారణంగా కొబ్బరి నూనె ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను కొబ్బరి నూనె వాడుతున్నాను. ఇంతేనండి, మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకేమీ లేవు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా! ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ హెయిర్ సిరమ్ని స్ప్రే బాటిల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఎందుకంటే కాటన్తో డిప్ చేసి హెయిర్కి అప్లై చేసినా తక్కువే అవుతుంది. మనం ప్రిపేర్ చేసుకున్నదంతా కూడా హెయిర్కి పట్టించడానికి కుదరదు. అందుకని స్ప్రే బాటిల్లో వేసి మీరు హెయిర్కి అప్లై చేస్తే చాలా ఎక్కువ, అంటే మనం ప్రిపేర్ చేసుకున్నదంతా కూడా ఆల్మోస్ట్ మన హెయిర్కి అప్లై చేసేయచ్చు. ఒకవేళ మీ దగ్గర స్ప్రే బాటిల్ అందుబాటులో లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసుకుని దాని క్యాప్కి చిన్న చిన్న హోల్స్ పెట్టండి. అంతే, మన స్ప్రే బాటిల్ రెడీ అయిపోతుంది కదా! ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ హెయిర్ సిరమ్ని ఈ బాటిల్లోకి ఫిల్ చేసేయండి. తర్వాత హెయిర్ అంతా పార్టిషన్స్ చేసుకుంటూ చక్కగా అప్లై చేసేయండి. ఎక్కడా వదలకుండా రూట్స్కి బాగా పట్టించండి. మీరు స్ప్రే చేయడం వల్ల తలలో బాగా ఇంకిపోతుంది ఈ సిరం. కాబట్టి రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎంత ప్రిపేర్ చేసుకున్నా దానంతటినీ కూడా చక్కగా హెయిర్‌కి అప్లై చేసేయడానికి ఇది మంచి మెథడ్. మీరు తలస్నానానికి అరగంట ముందు ఈ హెయిర్ సిరమ్ అప్లై చేసి 2 నిమిషాల పాటు చక్కగా మసాజ్ చేసుకోండి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవచ్చు. నిజం చెప్తున్నానండి, 3 అంటే 3 రోజుల్లో చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే చూస్తారు. మేము రిజల్ట్ చూసాకే ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి డౌట్ లేకుండా ప్రిపేర్ చేసుకోండి. ఇది చాలా అంటే చాలా అద్భుతమైన సిరమ్. మీ హెయిర్ గ్రోతింగ్‌కి 100కి 100% హెల్ప్ అవుతుంది. వైట్ హెయిర్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా మనం కరివేపాకు వేసాం కాబట్టి ప్రీమెచ్యూర్డ్ గ్రే హెయిర్‌తో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఈ హెయిర్ సిరమ్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ప్రిపేర్ చేసుకోండి. స్కూలుకు వెళ్లే పిల్లలకు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసి అప్లై చేయండి. తొందరగా తల నెరవకుండా ఉంటుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. తలలో ర్యాషెస్ కానీ ఇక ఏ సమస్య ఉన్నా సరే ఈ ఒక్క హెయిర్ సెరమ్ చెక్ పెట్టేస్తుంది. అంత అద్భుతమైన రిజల్ట్ చూస్తారు కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి. మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో మనం మాటల్లో చెప్పలేం. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.